మీ పేరండి? అప్పాలవన్న మోహన్ రావు. ఏం చేస్తారు మీరు? వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం చేస్తున్నారు. ఎలా ఉంది ప్రభుత్వం వ్యవసాయం రైతులకి మరి బాగా చేస్తుందంటారు ఈ ప్రభుత్వం? అనుకూలంగా ఉందండి. ఇలా చేస్తే మళ్ళీ ఎదరకు కూడా తెలుగుదేశం వస్తుంది. అది ఇప్పుడు ఆ జగన్ లాగా అయితే అసలు ఏమీ ఉపకారం లేదండి. 6 నెలలకి డబ్బులు, 3 నెలలకి 6 ఒక్కొక్కసారికి 6 కేజీలు 6 కేజీలు కడక దొబ్బేశారండి మొత్తానికి. మిల్లోళ్ళు ఇష్టం వచ్చినట్టు మిల్లోళ్ళు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు నాశనం చేశారండి మొత్తానికి. అలాంటిది ఇప్పుడు మాదిరిగా లాక్కొస్తున్నాడు. ఇంక ఇప్పుడు అప్పుడే అవుదనుకోండి, అన్ని పనులను అవుతాయి. ఎదరికి మాత్రం ఇంకా బాగా పనిచేస్తాడు. అన్నీ బాగున్నాయండి. మరి రైతుల్ని మరి పూర్తిగా మోసం చేసేసింది ఈ ప్రభుత్వం అని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తుంది కదా. వచ్చేది వాళ్ళ ఇప్పుడంతే మొత్తం డబ్బంతా 7,000 కోట్లు దొబ్బేసినా ఇదే మోసం చేసిందని చెబుతారు. అది వాళ్ళకున్న పద్ధతి అది. అసలు అలాంటిది నమ్మరండి, అందరూ నమ్మరు. ఎవరైతే మేము నమ్ముతామా? నమ్మం కదండి. రౌడీయిజం అది. ఇప్పుడు కూడా చేస్తున్నారు కదా. ఏదో వచ్చేద్దాం చుట్ట పెట్టేసుకుందాం, ఏమి చుట్ట పెట్టుకుని లేదు. వాళ్ళు సాపా చుట్టుకోవాలి, ఇంకంతే. వాళ్ళ బతుకు ఇంకా అయిపోయినట్టే వాళ్ళ పరిస్థితి. మరి చూసుకుంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారని చెప్పి అంటున్నారు మరి వైసీపీ వాళ్ళు. అలాగే ఎందుకనంటే ఇప్పుడు కొన్ని పద్ధతులు వాళ్ళేమో అది కావాలంటున్నారు, వీళ్ళేమో ఇవ్వట్లేదు వాళ్ళకి. అది తేడా అండి, అంతే తప్ప ఇంక అంతకంటే ఏం కాదు. వీళ్ళ ప్రభుత్వం మాత్రం బాగా నడుస్తుంది. ఫస్ట్ నెంబర్ 1 అండి. బాగుందండి. రోడ్ల పరిస్థితి ఇప్పుడు ఇవాళ పరిస్థితి చూస్తే ఆడు ఎన్ని సంవత్సరాలు చేసినా అస్సలు అనవసరం అండి. ఇప్పుడు ఇవాళ ఏ రోడ్డు చూసినా చూసినప్పుడు ఇదిగో మాకు రోడ్డు చూడండి ఇప్పుడు ఎలా ఉందో. 5 సంవత్సరాలు చేశాడు, ఉపకారం ఏంటి? కనీసం గోతులు కూడా వేయలేదండి. అసలు బ్రహ్మాండం అండి చంద్రబాబు ప్రభుత్వం. నెంబర్ 1. నేను మాత్రం పబ్లికే చెబుతున్నాను. లోకేష్ ఎటువంటి కంపెనీలు తీసుకురావట్లేదు, మొత్తం ఐటీ రంగాన్ని నాశనం చేసేసాడు, స్కూల్ పరిస్థితి కూడా వదిలేశారని చెప్పేసి ఇప్పుడు వైసీపీ అంటుంది. వస్తుందండి, అది అంతా తప్పది. ఎందుకంటే విమర్శన చెయ్యాలని, ఇంకా అంతకంటే ఏం కాదు. వాళ్ళనే విమర్శించాలి. వీళ్ళకి పని ఉంది, అదే పని. ఇంకా వాళ్ళకి పని లేదండి, ఇంకా అదే పని. లోకేష్ బాగా చేయట్లేదు, లోకేష్ అనవసరం, చంద్రబాబు నాయుడు అనవసరం, పవన్ కళ్యాణ్ అనవసరం. కూటమి ఎందుకు? కూటమి లేకపోతే మనుషులు కుటుంబం అంతా ఇడిపోకుండా ఉంటే బాగుంటుంది. కానీ ఎవడికాడే ఏ రెండుకుంటే ఎక్కడ బాగుంటుందండి? ఇప్పుడు ఇవాళ కుటుంబం బాగున్నాం వలనే, కూటమి బాగున్నాం వలనే కుటుంబం అంతా బాగుంది. అసలు కావాల్సింది అది. ఎవరికైనా సరే ఇప్పుడు కాదు, ఎదరకు కూడా బ్రహ్మాండంగా ఉంటుందండి ప్రభుత్వం. ఇప్పుడు ఏమంటుందంటే వైసీపీ, ఇప్పుడు మీరు కూటమి కలుపుగా వచ్చారు కాబట్టి మేము ఓడిపోయాం, లేకపోతే విడివిడిగా వస్తే మేము నగ్గేవాళ్ళమని చెప్పేసుకున్నారు. అసలు ఒత్తిదండి అది. కూటమి లేకపోయినా సరే చంద్రబాబు సీఎం అయిపోతారండి. ఆ మాట ఎప్పుడో చెప్పాను ఆయనకి. ఇదివరకు చేసిన పనులు అలాంటివి. ఈడేం చేశాడంటే 100 ఇస్తేనే 10,000 రూపాయలు తినేసాడా? 100 రూపాయలు మీ పేరు ఖర్చు. ఆడపడుచులు అన్నాడు, అందరికీ డబ్బులు వేసాడా? వీళ్ళు అన్నాడు, ఎవడో పిల్లలు డబ్బులు వేసాడా? 46 సంవత్సరాల వాళ్ళకి అన్నాడు. ఎన్ని బొట్లు వేసాడు? 2 బొట్లు వేసాడు. 3వ బొట్టు సగం మందికి లేదు, 4వ బొట్టు మొత్తానికి లేదు. ఏం నడిపాడండి? ఏమీ నడపలేదు. మరి ఈ ప్రభుత్వం అది కూడా లేదని చెప్తున్నారు. ఇప్పుడు అవి పెట్టలేదు కదా తను. వస్తుంది ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు 1 సంవత్సరం అయింది, ఇంకా చేస్తాడు. అందుకే చేస్తాడని కంగారు పడకూడదు. ఇప్పుడు ఎవడో ఎందుకంటే ఇవాళ రైతు ఇంట్లో సాల్తీ పట్టుకెళ్ళి తాగటక్కర్లేదు. నా మట్టికి 2 ఎకరాల పొలం ఉంది నాకు. ఆ 2 ఎకరాల పొలం నూర్తాకి సాల్తీ పట్టుకెళ్ళి తాగటట్టకపోతే కూలోళ్ళు రారండి, సన్నగొడలు తిడతారండి. ఇప్పుడు ఆల్రెడీ 24 గంటల్లో డబ్బులు పడిపోతున్నాయి. ఇప్పుడు రైతుకి ఇంకేంటి కావాల్సింది? రైతుకి ఏం అక్కర్లేదండి. ఇప్పుడు కూడెట్టేయాలి, అది ఇచ్చేయాలి, ఇది ఇచ్చేయాలని కాదు. ధాన్యం వెంటనే అమ్మిన వెంటనే డబ్బు రావాలి. అది ఎదరికి వెళ్తాడు, మళ్ళీ ఎదరికి వెళ్తాడు కదండి. అలాంటిది ఇలాంటి ప్రభుత్వం ఇంకా అసలు ఎవడో చేయలేదండి, చేయరు కూడాను. ఏమన్నా ఇంకో రకంగా అందులో పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు ఇదివరకు కాదు, ఇప్పుడు ఇంకా నెంబర్ 1 ఫస్ట్. ఇంకా ఎదర భవిష్యత్తులో చూస్తామండి, పైకి వెళ్తారు, బాగుంటుంది. మరి వచ్చే నెల నుండి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వస్తాను, ప్రభుత్వం ఏం చేయట్లేదని కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. అది అంత మామూలే. అవి ఎవడ పని అది చేస్తానే ఉంటాడు. ఆడు వచ్చినా ఏం వచ్చినా ఇంక అనవసరం. సీట్లు ఏమి రావు. మన ఎన్ని వచ్చినాయి సీట్లు?
అలాగే ఉంటుంది అంతే. మళ్ళీ ఆ సీట్లు వస్తాయి, సీట్లు రావనుకోండి. ఎందుకంటే ఆడికి పడిచచ్చిపోయి పంచులు ఉన్నారు కదా, వాళ్ళు ఖచ్చితంగా వేస్తారు. అవి వస్తాయి అంతే. ఉన్నవాళ్ళు ఎవరో వేయరండి. ఓట్లు ఏమో రావు, సీట్లు రావండి. ప్రభుత్వం మీదే వచ్చేద్దాయి కంపల్సరీగా, అనుమానం లేదు.